రైతులందరూ నమస్తే. వ్యవసాయంలో ప్రధానంగా రైతులు తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి. మన తాతలు ఏదో రకంగా చేశారు, ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. కానీ మట్టి పరీక్షలు చేసుకోవడంలో రైతులు విఫలమవుతున్నారు. అందువల్ల రైతులందరూ ప్రతి సంవత్సరం మీరు వ్యవసాయం ఎలా చేస్తారు, మట్టి పరీక్షలు కూడా చేసుకోవాలని రైతులు తెలియజేస్తున్నారండి. ఈ మట్టి పరీక్షలు చేసుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారండి. ఆ పొలంలో ఏం పంట పండుతుంది అనేది మనకు పూర్తిగా అర్థం అవడం లేదు. దీనివల్ల కూడా చాలా ప్రభావం చూస్తుంది. అందువల్ల రైతులందరూ మీరు మట్టి పరీక్షలు చేసుకొని దిగుబడిలో మీరు అధిక దిగుబడులు పొందాలని రైతులకు తెలియజేస్తున్నానండి. మనకు ప్రధానంగా మట్టి పరీక్షలు చేసుకోవడానికి 20 నెలలు 42 రకాలు ఉంటాయండి. ఈ మధ్యలోకి వెళ్ళి మనం ఎంతో కొంత భూమి లోపలికి వెళ్ళి తీసుకొని మన భూసార కేంద్రాల్లో ఇస్తే వాళ్ళు మట్టి పరీక్షలు చేసి మన పొలంలో నత్రజని తక్కువ ఉందా, పొటాష్ తక్కువ ఉందా, కాల్షియం తక్కువ ఉందా అని తెలియజేస్తారండి. ఈ ఆమ్ల నేలలు ఎట్లున్నది, క్షార నేలలు ఎట్లున్నాయని 2 రకాలు చేస్తారు మట్టి పరీక్షలు. అందువల్ల రైతులందరూ మీరు వ్యవసాయం చేసి ఒకటే కాదండి, ప్రతి సంవత్సరం మట్టి పరీక్షలు చేసుకొని మట్టిలో ఏం తక్కువ దాన్ని చూసి దానికి తగినంత ఎరువులు వేసుకుంటే మీకు దిగుబడి పెరుగుతుందండి. దీన్ని ప్రతి ఒక్క రైతు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నానండి. ఈ మట్టి పరీక్షలు చేయాలంటే మీరు మీ దగ్గర ఉన్న ఏవోను కానీ వివిధ కంపెనీల పెస్టిసైడ్స్ కంపెనీ, పురుగుమందుల కంపెనీలు కూడా కొన్ని చేస్తున్నాయండి. మీకు డబ్బులు కూడా ఎక్కువ ఉండదు. 50-100 రూపాయల నుంచి మీకు 50 నుంచి 100 రూపాయల లోపే అవుతాయండి. మీకు మట్టి పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలని రైతులకు నేను తెలియజేస్తున్నానండి. ఈ మట్టి పరీక్షలు చేస్తేనే మీరు రానున్న కాలంలో వ్యవసాయంలో మీరు అధిక దిగుబడులు సాధిస్తారండి. లేదంటే వ్యవసాయం చేసే భూమి మొత్తం దేనికి పనికి రాకుండా అవుతుందండి మీరు ఎరువులు విపరీతంగా వేయడం వల్ల. అందువల్ల రైతులందరూ మీరు మట్టి పరీక్షలు చేసుకొని మీరు వ్యవసాయంలో వృద్ధి చెందాలని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మందికి తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.